మీరు ఆ తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను కృష్ణపట్టికి పోయినా. కృష్ణపట్టి నుంచి అక్కడ 2 ఇయర్స్ ఉన్నాం. అక్కడి నుంచి వెళ్ళి నేను రామకృష్ణ బట్టి ఒక 6 నెలలు వాళ్ళ ప్లాటూన్లోనే తిరిగిన. ఎక్కడ? నల్లమల్ల. నల్లమల్లలో ఇప్పుడు వాళ్ళు నన్ను ఏఓబి ఇక్కడి నుంచి ఇక్కడ నిర్బంధం ఎక్కువైతుంది, ఇక్కడి నుంచి వెళ్ళి కొంత క్యాడర్ని ఏఓబి పంపితే అంటే మీరు నల్లమల్లో రామకృష్ణ గారితో పాటు ఉన్నారు? ఉన్నాను. ఒక 6 నెలలు ఉన్నాం. ఎక్కడ? దోర్నాల ఆ ప్రాంతం ఉందా? అది ఏరియా అనేది మనకు తెలియదు కానీ ఏరియా ఉన్నాయి కదా ఆ ఏరియానే మనకు. అక్కడనే మా దళాలన్నీ కలిసి ఆ ఏరియాలో ఆయనకు ఫోర్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఒక 3-4 నెలలు ఆయన బట్టి ఉన్నాం. దాంట్లో సాధారణంగా సెంట్రల్ కమిటీ మెంబరు ఒక దగ్గర ఉన్నారంటే ఎంత డిస్టెన్స్లో మిగతా వాళ్ళు ఉంటారు? ఎన్నంచెల భద్రత ఉంటుంది అంటేనా? ఎన్నంచెల భద్రత అనేది మేము ఉన్నప్పుడు అట్ట ఏం లేదు. ఈ ఏరియాలో స్పెషల్ వాళ్ళు ఉందంటే లోకల్ గెరిల్లా వాళ్ళ ఏరియా స్క్వాడ్స్ ఉంటాయి కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళ పని వాళ్ళు ఊర్లలో పోవడం, జనాలను కలవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళకు వీళ్ళకు సంబంధం ఏమి ఉండదు. కాకపోతే ఈ పలాన్ కాడ ఏ ఇల్లు ఉన్నారు అనేది ఆ కమాండర్కి ఒకవేళ తెలిసి ఉంటుంది, కానీ బయట వాళ్ళకి ఏం తెలియదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఇప్పుడు పోలీసులు చెప్తుంటారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది, మేము వెళ్ళేసరికి ఆయన పారిపోయాడు, ఈయన పారిపోయాడు, ఈయన దొరికాడు ఉంటాడు. వాస్తవం అంటారా? అట్లా ఏముండదు. అంటే సెంట్రీ ఎంతమంది ఉంటారండి సెంట్రల్ కమిటీ మెంబర్? ఒక నాయకుడు ఉన్నప్పుడు 2 సెంట్రీలు ఉంటాయి. 2 సెంట్రీలు ఉంటాయి. ఒక ప్లాటూనే ఉంటుంది ఆయన బట్టి. అప్పుడు ఇక మాకు అక్కడ ఏఓబి పోవడానికి అపాయింట్మెంట్ లేక ఒక 3-4 నెలలు ఆయన కాడ రిజర్వ్ ఫోర్స్ మాది ఆయన బట్టి ఉండేది. ఏం చేశారు? ఏముండేది రోజువారీ కార్యక్రమం. ఆయనకు వాళ్ళ రోజువారీ సెంట్రీలు చేసుడు ఉండు. మనకు ఆర్గనైజేషన్ ఫీల్డ్ కాదు కదా అది, మన ఏరియా కాదు. మన ఏదైనా మన రిజర్వ్ ఫోర్స్ను సెంట్రీలు చేసుడు, ఆయన బట్టి ఉన్నాడు అంతే. ఈ విధంగా ఉండేవారండి. ఆయనతో మాట్లాడితే చాలా మంది పార్టీ వైపు వస్తారంటుంటారు. వాస్తవం? ఆ చైతన్యం కలిగిపిస్తాడు. మంచిగా మాట్లాడేది, అర్థం చేయించేది, కొంతమందికి సమస్యలు వచ్చినా కూడా మాట్లాడేది, చేసేది. ఆయన నేను 94 నుంచే చూసాను నేను. ఇప్పుడు పట్టేటి సుధాకర్ రెడ్డి ఎప్పుడైనా ఎదురుపడ్డారు? పటేల్ సుధాకర్ రెడ్డి మా దళంలో ఉండి కనగల్లో పనిచేసిండు. తర్వాత మాకు అంటే పనిచేసిందంటే మమ్మల్ని గైడ్ చేయనీకి పటేల్ సుధాకర్ రెడ్డి, మాధవ్, తర్వాత ధర్మన్న, వీళ్ళంతా ఆ అవసరాల రీత్యా ఇటు మీదకు పోవాలంటే రాచకొండలో కలపాలి. మరి మేమే కనగల్కి వచ్చి అక్కడి నుంచి ఆయనను కలిపేది. లేకుంటే కొన్నిసార్లు మాధవ్, తర్వాత పటేల్ సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మమ్మల్ని గైడ్ చేయనీకి ఈయన ఎట్లా చేస్తుండు, ప్రజల సమస్యలు ఎట్లా తీసుకుంటుండ్రు, సంఘాలలో జనంతో ఎట్లా మాట్లాడుతుండ్రు, లేకుంటే దళాన్ని ఎట్లా గైడ్ చేస్తుండ్రు అనేది కూడా గమనించి ఇక్కడ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు అని చెప్పేటోళ్ళు, తిరిగేటోళ్ళు వాళ్ళ మాయమట్టి. అట్లా 2-3 సార్లు ఎన్కౌంటర్ కూడా తప్పింది, జస్ట్ మిస్ అయింది అన్నట్టు. ఆ రోజు ఒకసారి వేరే ఊర్లో కుండాపురం అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో మాధవ్ ఉన్నాడు, సూర్యం ఉన్నాడు, ధర్మన్ ఉన్నాడు, నేను, అందరం ఉన్నాం స్క్వాడ్. కానీ ఒక ఇంట్లో ఉన్నాం. ఆ ఇల్లు తెలిసిపోయింది జనాలందరికీ. తర్వాత పోలీసు వాళ్ళకి కూడా తెలిసింది. వాళ్ళు సాయంత్రం పూట దాడి చేద్దామని వచ్చారు, మేము వెళ్ళిపోయినాం. అప్పుడు దాడి చేస్తే చాలా నష్టం జరిగింది. మీకు వస్తారని తెలుసా? మీకు కూడా వస్తారని తెలియదు. బాగా ఊర్లో ఎక్స్పోజ్ అయింది కదా, తొందరగా వెళ్ళిపోదాం అనే దాంతో వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన దాంతో మీరు మనం ఊరు చివరికి వెళ్ళినాం అటు, వాళ్ళు వచ్చి ఆ ఇంటి మీద దాడి చేసి ఇక బయట పడితే అయిపోయింది. అట్లాంటివి చాలా సంఘటనలు జరిగినాయి. అట్లాంటివి ఇప్పుడు లక్ష్మీదేవిగూడెం ఎన్కౌంటర్ అని చెప్పేసి మా దళం కాడనే జరిగింది. అది ఆ ఎన్కౌంటర్లు కూడా ఫేస్ టు ఫేస్ ఎవరు రాను అంటే ఎవరు రానుకో అని చెప్పి కూడా ఫైరింగ్ జరిగింది. మా వాడు కూడా చనిపోయాను, మేము రిట్రీట్ అయినాం. అట్లాంటి సంఘటనలు. అంటే మీరు పటేల్ సుధాకర్ రెడ్డి గారు, ధర్మాన, మాధవ్ అందరూ తిరిగారు కదా, వీళ్ళు వచ్చిన విభేదాలు ఉన్నాయి ఒక వార్త వచ్చింది, వాస్తవం అంటారా? అది తప్పు. విభేదాలు ఏమున్నాయని గొడవలు వస్తాయి అక్కడ. తన మాట చెల్లుబాటు అవ్వాలని అట్లాంటిది ఏముండదు. ఇంతకుముందు కొండపల్లి సీతారామయ్య, అప్పుడు గణపతి వర్గాలు, అప్పుడు అట్లాంటివి ఏమున్నాయో కానీ అప్పుడైతే లేవు. తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? ఏఓబి. ఏఓబికి ఎన్ని రోజులు ప్రయాణం పట్టింది నల్లమల్ల నుంచి? ఏఓబి నుంచి మనం నల్లమల్ల నుంచి బస్సుల ద్వారా పోయినాం. బస్సు ద్వారా ఒక 2 రోజులలో చేరుకున్నాం. అంటే మీరు నల్లమల్ల నుంచి ఏఓబి వచ్చారు, 2 రోజులు బస్సు ప్రయాణం చేసి. అక్కడ మీకు భాష ప్రభావం కానీ లేదు, అక్కడ టెరైన్ కూడా ప్రాబ్లం ఉంటుంది. నల్లమల్ల కొండలు వేరు, ఏఓబి కొండలు వేరు. ఆ ఇబ్బంది రాలేదా? వచ్చినాయి. అంటే భాష ప్రభావం అంటే భాష అప్పటి వరకు నేను పోయినప్పుడు నాకు అక్కడ జిల్లా సెక్రటరీ,
తర్వాత చర్చలకు వచ్చిన సుధాకర్ వాళ్ళిద్దరే కలిసి మాట్లాడిండ్రు. కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇక నాకు ఆరోగ్యం సహకరించాలి, ఆ గుట్టలు అవన్నీ ఎక్కడానికి సహకరించగా నేను పార్టీకి లెటర్ రాసి వచ్చేసాను. ఏఓబీకి వెళ్ళిన తర్వాత జాయిన్ చేశారా? ఏఓబీకి వెళ్ళిన తర్వాతనే నేను మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నారు ఏఓబీలో? ఏఓబీలో నేను 6 నెలలే ఉన్నా. అచ్చా. మరి వాళ్ళు వద్దని చెప్పలేదా? మళ్ళీ మీకు నల్లమల పంపిస్తామని చెప్పలేదా? అంటే పార్టీ అప్పటికి ఇంకా నేనే కమాండర్ని, నేనే దళాన్ని లీడ్ చేస్తున్నా కాబట్టి నాకు ఆరోగ్య సమస్యలు, బాగా కాళ్ళ నొప్పులు, తర్వాత అల్సరు, ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలతోటి ఇక నేను అప్పటికి ఇంకా కొంత నాలో చైతన్యం కూడా తగ్గి ఇక మా అమ్మ నాయనకి అప్పటికి పిలిపించుకోలే. ఒక 5 సంవత్సరాల తర్వాత పిలిపించినాం. ఇక అంటే ఇక మనం కొద్దిగా ఆరోగ్య సమస్యలు సహకరిస్తలేదు బాడీ అని చెప్పేసి పోదామని చెప్పేసి పార్టీకి లెటర్ పెట్టి. పార్టీ ఒప్పుకుందా? పార్టీకి లెటర్ పెట్టినాం. పెట్టారు. పార్టీ అనుమతి ఇచ్చిందా? మరి పార్టీ ఇంకా మనం వాళ్ళు పార్టీ కలవలేదు. నాకు ఇంకా కలవక ముందుకే లెటర్ పెట్టేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి బయటకు వచ్చి. సుధాకర్ ఒప్పుకున్నారా? సుధాకర్ లేడు, నా ఎమ్మటి ఎవరు లేరు ఇంకా వాళ్ళిద్దరు. నా సపరేట్ దళం, కోరుకొండ దళానికి ఏరియా కమిటీ సెక్రటరీ ప్లస్ కమాండర్ బాధ్యత నేనే ఉన్నాను కాబట్టి నాతోటి సభ్యులకు లెటర్ ఇచ్చేసి నేను వచ్చేసి. ఎక్కడికి వచ్చారు? డైరెక్ట్ ఇంకా ఏర్పాటు చేసుకొని నల్గొండ ఎస్పీ గారు అప్పుడు శివరెడ్డి సార్ ఉండే, ఇప్పుడున్న ఎన్టీఎన్సీ పైన ఆ సార్ ఉన్నాడు, ఆయన ఆ సార్ దగ్గర పోయి సరెండర్ అయ్యాడు. అక్క ఇద్దరం ఒకసారి. అప్పుడు అక్క ఉన్నారు అప్పుడు ఆవిడ? ఏఓబికి ఇద్దరం ఒకే కాడ ఉన్నాం. వచ్చి సార్ దగ్గర సరెండర్ అయ్యాడు. మరి మీ టైంలోనే ఒక ఎన్కౌంటర్ పెద్ద మిస్ అయినట్టుంది కదా ఒకటి, లంబాడి తాండదా ఒకటి? అదే అన్న, నామానాయక్ తండ అని అక్కడ మాదే కృష్ణపడి, అక్కడ కోనపూర్ రాములు వాళ్ళందరూ ఉన్నారు. ఆయన ఒక్కడో ఇద్దరు బయటపడ్డారు, చాలా వరకు తోటల చనిపోయారు. వీళ్ళ దళం కాదు అది, మా దళం కృష్ణపట్టి దళం కమాండర్తో సహా చనిపోయింది. మీరు 12 సంవత్సరాలు ఉన్నారు, మీరు 6 సంవత్సరాలు ఉన్నారు. 12 సంవత్సరాల్లో పార్టీ ఉన్నప్పుడు ఆ స్పీడు అనేది 12 సంవత్సరాల తర్వాత అంటే క్రమేపీ పెరిగిందా తగ్గిందా అనుకుంటారు? 12 సంవత్సరాలు మీరు వెళ్ళే టైంకి ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ అలాగ మారుతూ వచ్చిందా లేదా అదే లైన్ మీద నిల్చోబట్టి పార్టీ ప్రజలకు దూరం అనుకోవాలి? నేను ఉన్న టైంలో పార్టీ అభివృద్ధి అయింది నేనున్నంత వరకు. దాని తర్వాత 2002లో నేను బయటకు వచ్చిన కదా, దాని తర్వాత ఇక ఏం జరిగింది అనేది ఇంకా మీ అందరికీ తెలిసిన విషయం. అంటే ఎందుకన్నా ప్రజలకి పార్టీకి గ్యాప్ వచ్చింది? అంటే ఒకే సమస్య మీద పోరాటం చేయడం అనుకోవాలా, లేదు ప్రజలకు అనుగుణంగా ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని గుర్తించడంలో పార్టీ విఫలం చెందనుకోవాలి? అది అప్పుడు ఉన్న పరిస్థితులని పార్టీ ఏ విధంగా అంచనా వేసిందో మనం చెప్పలేం కదన్న. అప్పుడు మేము ఉన్నంత వరకు అయితే పార్టీ చాలా ముందుకు రిక్రూటింగ్ ఉండేది, తర్వాత పోరాటాలు జరిగేది, ప్రజల సహకారం అలా ఉండేది, అన్నీ మంచిగానే జరిగింది. ఇక నేను వచ్చిన తర్వాత మరి అది ఏం జరిగింది, పార్టీ ఎక్కడ మిస్టేక్ చేసింది అనేది నాకు తెలియదు. మీరు చెప్పండి అమ్మా. మీరు పార్టీలో ఉన్నప్పుడు చాలా మంది వచ్చేవారు, అంటే భర్త వేధింపులు తట్టుకోలేక లేదా కుల సమస్యతో వచ్చేవారు. మీరు ఆ దళం అంతా కూర్చోబెట్టి ఆ సమస్య పరిష్కారం చేసేవారు గ్రామ సభలను పెట్టి. ఇప్పుడు కుల సంఘాలు ఎక్కువైపోవడం వల్ల పార్టీకి ప్రజలకి దూరం పెరిగింది అనుకోవాలా, లేదు ఎందుకు ఎక్కువగా పార్టీ వైపు రావడానికి ప్రజలు సహకరించట్లేదు? పార్టీ వైపు రావడానికి ఎందుకు, అందరికీ మనసులో వాళ్ళు దాచుకోకుంటే మేము అక్కడ దాకా వెళ్ళాం కదా అన్న. వాళ్ళు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని, వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ మమ్మల్ని ఇంట్లో దాచుకోవడమైనా, ఒక బావి కాడ దాచుకోవడమైనా, వాళ్ళు జనాలు సహకారం లేకుండా మేము ఉండకపోయేది. ఇట్లా కొంతమంది మా దాంట్లో వాళ్ళే సరెండర్ అయ్యి వాళ్ళ పేర్లు చెప్పడం వల్ల వీళ్ళు ఏమైందంటే అమ్మ వీళ్ళకు సాయం చేస్తే మనం చచ్చే కాలం వచ్చిందిరా అన్నట్టు కొంచెం జనాలు భయపడ్డారు అన్న. వీళ్ళు మా వాళ్ళు చేసింది ఇట్లా పేరు మీద హత్యలు చేయడం అనేది ఎంతవరకు సమర్థించుకోవచ్చు? అప్పుడు మేము ఇక ఒకవేళ మాకు తెలిస్తే మాత్రము అప్పుడు వాళ్ళని దొరికితేనేమో మాట్లాడేది. ఇన్ఫార్మర్ అనే పేరుతోటి ఒకేసారి యాక్షన్ తీసుకోకపోయేది, చిన్నగా ఎంతో చాలా మందిని కంట్రోల్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇన్ఫార్మర్ అనే దాంతో వాళ్ళ కుటుంబానికి పోయి భార్యకి చెప్పి పిల్లలకి చెప్పి అత్తగారికి చెప్పి వాళ్ళ చుట్టపక్కల అందరికి చెప్పి కరపత్రం తీసి అప్పుడే యాక్షన్ తీసుకునేది. కానీ అంత ఈజీగా ఇన్ఫార్మర్ పోయి ఎవడు సంఘం వాళ్ళు చెప్పిండ్రు చాలా మంది చెప్పేటోళ్ళు అట్లా ఊళ్ళో వానికి వీనికి పడక పాలన పంచాయతీ పడక అది ఇంకా చెప్పేటోళ్ళు. కానీ అది వాస్తవ పరిస్థితులు కూడా దాన్ని విచారించిన తర్వాతనే ఎందుకు చెప్తుండు అనేది 1-2 సార్లు 4 సార్లు గ్రామాలలో తెలుసుకున్న తర్వాతనే ఆ యాక్షన్ చేసేది. కానీ అన్న మీరు 1-2 సార్లు హెచ్చరించి అప్పుడు కూడా మార్పు రాకపోతే అప్పుడు క్రమశిక్షణ చర్యగా తీసుకున్నారు. ఓకే, ఆ నిర్ణయం అనేది మీ కమిటీతో ఆగుతుందా లేదా స్టేట్ కమిటీ నుంచి వస్తే నిర్ణయం అమలు అవుతుందా? లేదన్న, అంటే మనం కొన్ని మన ఏరియా కమిటీ ఉంటుంది కదా, స్క్వాడ్ ఏరియా కమిటీ కొన్ని తీర్మానాలు చేస్తుంది. ఆ ఏరియాలో ఇగో గీది సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, వీళ్ళని చేయాలనుకున్నప్పుడు ఆ తీర్మానాలు చేసిందని అక్కడనే జిల్లా కమిటీ మెంబర్ ఉంటాడు. మన స్క్వాడ్ మీటింగ్ చేసేటప్పుడు ఆ జిల్లా కమిటీ మెంబర్ ఏం చేస్తాడు, జిల్లా కమిటీలో చర్చిస్తాడు, ఈ ఇన్ఫార్మర్ని చంపాలనా వద్దా అని చెప్పి చర్చించి మళ్ళీ కిందికి తీసుకొస్తాడు తీర్మానాన్ని. తీసుకొచ్చి యాక్షన్ చేసుకోవచ్చు అని అప్పుడు మనం డిసైడ్ చేస్తాడు. అంతేగాని మనం ఒక జిల్లా కమిటీ తెలియకుండా మనం తీర్మానం చేసి యాక్షన్ చేసే అంత పరిస్థితి ఉండదు. కానీ ఒకేసారి 11-12 మంది ఇన్ఫార్మ్ పేరెంట్ చంపడం అనేది న్యాయం అనిపిస్తుందా? అట్లేం చంపలేదండి ఎక్కడ కూడా. మీ దగ్గర కాదు, ఇక అది ఆ ఏరియాలో పరిస్థితిని బట్టి వాళ్ళ రిటాలియేషన్ వాళ్ళ సీరియస్నెస్ని బట్టి మరి ఇక వాళ్ళు అట్లా ఏం నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒక వ్యక్తిని, ఒక ఇన్ఫార్మర్ని, ఒక అతన్ని చంపాలనుకున్నప్పుడు 100కు 99% ఆలోచించిన తర్వాతనే జరుగుతుంది. కానీ ఇన్ఫార్మ్ పేరు మీద చనిపోయిన వారు అందరూ కూడా దళిత వర్గాలకు చెందిన వాళ్ళు. మరి అప్పుడు పార్టీకి ఆ వర్గం సపోర్ట్ రాదు కదా? అంటే దళితుల వర్గం అని చెప్పేసి మనము అట్లనే ఉంటే ఇంకా పార్టీ కూడా నష్టపోవాల్సి వస్తుంది కదా. పూర్తిగా బహిష్కరించవచ్చు కదా, చంపడం ఎందుకు? బహిష్కరించే అంత స్థాయి ఉన్నప్పుడు బహిష్కరిస్తారు. చుట్టాలకు చెప్పి, లేకుంటే భార్యకి చెప్పి, పిల్లలకి చెప్పి తగ్గించు మానుకోమని చెప్పి అంత స్థాయి ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తారు. అంటే అన్ని స్థాయిలు దాటిపోయిన తర్వాతనే అప్పుడు యాక్షన్ చేయాల్సి వస్తుంది.